మౌనం పార్టీకి నష్టం చేస్తున్నదా? జనసేనలో అసంతృప్తి పెరుగుతుందా? కొవ్వూరు శ్రీకాళహస్తి ఘటనల వెనుక పవన్ మౌనమెందుకు? మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు. పార్టీకి గాయం, పవన్ మౌనం. ఇది వాస్తవమేనా? జనసేన క్యాడర్ కు వరుసగా తగులుతున్న దెబ్బలు ఇవాళ మనం విశ్లేషించబోయే అంశం. జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి, కొవ్వూరు శ్రీకాళహస్తి ఘటనలు, పవన్ మౌనం వల్ల కలిగే భవిష్యత్తు ప్రమాదం. జనసేన క్యాడర్ ఒక ప్రత్యేకత ఉంది. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా వ్యూహంతోనే తీసుకుంటారు అనే నమ్మకం. ఆయన ఏం చేసినా దేవుడిలా చూస్తారు. కానీ తాజాగా కొన్ని ఘటనలు ఈ నమ్మకాన్ని పరీక్షించేస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గం టీవీ రామారావు తనను పక్కన పెట్టారని, కార్యకర్తలకు న్యాయం కావాలని కోరాడు. ఆవేదన వ్యక్తం చేశాడంతే. కానీ వెంటనే సస్పెన్షన్. ఇది పార్టీ క్యాడర్ ను కాల్చివేస్తుంది. కోట, వినుత మాజీ ఉద్యోగులు జనసేన మీద నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చారు. వారు ఎంత ధైర్యంగా పోరాడినా చివరికి వ్యక్తిగత ఆత్మ గౌరవం దెబ్బతిన్న తర్వాత ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్ హత్య. వీటికి కారణమేంటి? ఈ రెండు ఘటనల మీద పవన్ స్పందన ఆలస్యంగా వచ్చింది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. మౌనం నైతికత కాదు, కొన్నిసార్లు అనాథతను కలిగిస్తుంది. టీడీపీ పార్టీ పెద్దది, మూలాలు బలంగా ఉన్నాయి. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకుల్ని పట్టించుకోవడం లేదనేది నిజం. 21 సీట్లకు పరిమితమైన జనసేన 20 మంది శ్రద్ధగా పనిచేసిన అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం విమర్శ కాదు, పరిష్కారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ వారంలో ఒకసారైనా పార్టీ నాయకులతో మాట్లాడాలి. జిల్లాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అవసరమైతే క్యాడర్ కోసం ప్రత్యేకంగా ఒక జనసేన క్యాడర్ సమ్మేళనం నిర్వహించాలి. పవన్ మౌనం వీడితే పార్టీ మూలాలు గట్టిగా పెరిగే అవకాశం ఉంది. లేకపోతే ఈ మౌనం జనసేనకు ప్రమాదం అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ స్పందించాలా? కామెంట్స్ చేయండి. వీడియోని లైక్ చేయండి. DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.